శ్రీహరి యొక్క దశావతారాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ దశావతారాలకు మూలమైన వృత్తాంతమును నేనిప్పుడు చెప్పబోతున్నాను. దీనిని నేను పెద్దబాల శిక్ష ఇంకా కొన్ని వెబ్సైట్లలో చూసి సేకరించినది మాత్రమే. నేను సొంతంగా ఏదీ చేయలేదు. ఏవైనా తప్పులుంటే క్షమించండి. విశ్వవిజేతగా పేరు పొందినవాడు, పరతత్వ భావన లేనివాడు, స్వయం ప్రకాశకుడు, దేవతలకు అధిపతి అయినవాడు ఆ పరమేశ్వరుడు. అలానే ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ మహాపురుషులకు మునులకు సైతం నమస్కరిస్తూ గర్వంతో కళ్ళు మూసుకుపోయిన భృగు మహర్షి పాదములందు ఉన్న పాలనేత్రమును చిదిపి అతనిలోని అహంకారాన్ని అంతరింపజేసిన వారు ఆ శ్రీహరి. ఆయన వైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు మునిపుంగవులు వస్తున్న సమయం అది. వైకుంఠమునకు పోవు ద్వారము వద్ద ఇద్దరు ద్వారపాలకులు జయ విజయులు ఉన్నారు. నిరంతరం ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి స్వామి సేవకు మేలుకొలుపులకు ప్రథమ దర్శనం వారి తర్వాతనే ఎవరికైనా. లక్ష్మీ సమేతుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఏకాంతమునకు భంగం కలిగించకుండా చూడడమే వారి యొక్క మొదటి కర్తవ్యం. ఒకరోజున ఆ మహావిష్ణువును చూడడం కోసం దర్శించడానికి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించడానికై వైకుంఠంకు వచ్చారు. వారిని జయ విజయులు అడ్డుకొని శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదు అన్నారు. మహర్షులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా శ్రీహరిని కలవనివ్వలేదు. అందుకు ఆ ఋషులు కోపంతో, ఏ తత్వముతో అయితే మమ్ములను లోనికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నారో ఆ తత్వంగానే, అంటే రాక్షస తత్వంగానే భూలోకంలో జన్మించి ఆ రాక్షస తత్వంతో శ్రీహరికి దూరమగుదురుగాక అని శపించారు. జరిగిన విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే వచ్చి ఆ మహర్షులను లోనికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు చేసి వారిని శాంతపరిచారు. మహర్షుల శాపములకు తిరుగుండదు. కానీ శాపము పొందిన జయ విజయులు శ్రీహరిని వేడుకున్నారు. స్వామివారి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చుతూ, మీరు 3 జన్మలెత్తి 3 జన్మలలో నాకు బద్ధ శత్రువులై నిరంతరం నా నామము జపిస్తూ నా చేతిలో మరణం పొంది మరలా వైకుంఠమును చేరుతారు అని తెలిపారు. ఆ విధంగా జయ విజయులు మొదటి జన్మమునందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండవ జన్మమునందు రావణ కుంభకర్ణులుగా, మూడవ జన్మయందు శిశుపాల దంతవక్త్రులుగా ఈ భూమిపై జన్మించి ఆ శ్రీహరికి బద్ధ శత్రువులుగా ఉండి దేవతలను, మునులను, ఋషులను, పండితులను, ప్రజలను హింసిస్తారు. ఈ విధంగా భూమిపై అధర్మం, అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు. దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసం సంభవామి యుగే యుగే అని ఆ గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు. దానవులను, రాక్షసులను ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు. వీటినే భగవంతుడి యొక్క అవతారాలు అంటారు. భగవంతుడు ఇలాంటి అవతారాలను ఎన్నో ధరించి పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి. ఈ 10 అవతారాలే ప్రపంచమునందు దశావతారాలుగా ప్రసిద్ధి చెందినవి. ఈ దశావతార గాథలను కమనీయం,
ఒక్కొక్క అవతారం ఒక్కో జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది. అవేమిటో తరువాత తెలుసుకుందాం.